అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. Mom and Dad, bless me, bless me. నా దరిద్రానికి ఈలు కాలు కూడా పట్టుకోవాల్సి వస్తుందిరా. సరే కొంచెం మిర్రర్ చూపించు. ఏంట్రా అలా తింటున్నావేట్రా గేదె తిన్నట్టు? ఈ మధ్య కొంచెం వెయిట్ పెరిగారంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే తినేటప్పుడు కొంచెం చూసుకుని తినమన్నాడు, అందుకని చూసుకుని తింటున్నా. డాక్టర్ గారు చూసుకుని తినమందే, తిండి తగ్గిస్తా తినమని చెప్పారు, అంతేగాని చూసుకుంటా కాదు. అవునా? గేదె పెరిగినట్టు పెరిగా, బుర్ర పెరగలేదు. అంత పండిస్తున్నట్టు అమ్మా. ఏమో గేదె ఎంత ఫీల్ అయి ఉంటుందో. ఒరే దుర్మార్గుడా, అమ్మా మనం రిచ్ పీపుల్స్ కదా, ఓ మంచి పని మనిషి పెట్టుకుంటే అయిపోయింది కదా. పని మనిషిని పెట్టుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదురా, పెట్టుకుంటే దాన్ని ఉన్నెత్తా పెట్టామన్నాను. నేను మరీ పని మనిషి చీప్ కదమ్మా. నువ్వు కాదు మీ బాబే, నువ్వు కాదు మీ బాబే. ఊరుకో, నాన్నకంత సీన్ లేదు పని మనిషి. అయ్యో నేను ఆ క్యారెక్టర్ నుంచే కదా వచ్చాను. అమ్మా ఇగో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఆస్తి మొత్తం నా పేరు మీద రాసేస్తే మేము పెళ్లి చేసుకుంటాం హ్యాపీగా. నీకు లాంటి దరిద్రుడికి నేను అసలు ఆస్తిలో ఒక్క రూపాయి కూడా రాసివ్వను. నాకేకపోతే ఆస్తి ఎవరికి ఇస్తాం మరి? ఎవరికి ఇస్తానంటే పెట్టి, ఎవరైతే సింగిల్ పేరెంట్ గా ఉండి ఫ్యామిలీని అంతా చూసుకుంటారో వాళ్ళకే నా ఆస్తి అంతా రాస్తాను. అయితే నాన్న చంపేద్దామా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? మా అమ్మ నాన్న చూస్తే స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళకి, సింగిల్ పేరెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తానంటున్నారు ఆస్తి మొత్తం. ఓ పని చేద్దాం, ఆ సింగిల్ పేరెంట్ మనమే సెట్ చేద్దాం, వాళ్ళకి రాయించుకుందాం, వాళ్ళ దగ్గర మనం రాయించుకుందాం. ముందు ఆ స్ట్రాంగ్ ఉమెన్ ని పిలిపియాలి, అంటే ముందు ఇద్దరు వీక్ వాళ్ళని పిలిపియాలి. ఎవరాలు? హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫైటింగ్ కిస్సు, ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిస్సో, ఫుల్ కిస్సో, ఫుల్ కిస్సో, ఫుల్ కిస్సో. నువ్వు కళ్ళతోటి విసురుతుంట లవ్ సిగ్నల్స్, నా ఏడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్, ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్స్ నీకేం తెలుసు. ఫుల్ కిక్కో, ఫుల్ కిక్కో, ఫుల్ కిక్కో. ఎందుకు పిలిచారు మమ్మల్ని? అక్కడ ఇద్దరు కూర్చుని సార్ మా మమ్మీ డాడీ ఓకే చాలా ఆస్తి సంపాదించారు. అరే కన్న కొడుకుని నాకు రాయాలి కదా ఆస్తి. తీసుకెళ్లి ఎవరైతే సింగిల్ పేరెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళకి రాస్తారట ఆస్తి. వావ్, చాలా డిఫరెంట్ గా ఆలోచించారండి. ప్రోగ్రెసివ్ థాట్. అది మొత్తం నా ఆస్తి, అర్థమైందా? మీరేం చేస్తారో తెలియదు, ఒక డూప్లికేట్ మదర్ని సెట్ చేసి ఒక స్ట్రాంగ్ ఉమెన్ చూపించి ఆవిడకి రాసేసి ఆస్తి, అది మళ్ళీ నాకు రాసేయండి. రామ్ ప్రసాద్ గారు, ఎస్, ఒక స్ట్రాంగ్ పేరెంట్ ని తీసుకొచ్చి వాళ్ళ మీద ఆస్తులు రాయిపించి దాన్ని మార్పించి మీ మీద రాయించాల్సిన బాధ్యత శ్రీదేవి డ్రామా కంపెనీది. ఎవరైతే స్ట్రాంగ్ ఉమెన్ వాళ్ళు పిలిపించండి. హలో రామ్ ప్రసాద్ గారు. దొరకరు, నువ్వేం మాడద్దు, మమ్మీ మాడద్ది. ఎంత గొప్ప ఆశయం అండి మీది. చాలా ప్రోగ్రెసివ్ అండి మీరు. మీ కళ్ళు చూడు కాదండి, మీ కళ్ళు చూడు కాదండి. తప్పకుండా మీరు ఆశించినట్టే ఒక మంచి స్ట్రాంగ్ పేరెంట్ ని తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టాల్సిన బాధ్యత శ్రీదేవి డ్రామా కంపెనీది. అది కూడా అలా ఇలా కాదు, ఒక మంచి ఎంటర్టైనింగ్ వేలో తీసుకొని వస్తాము అండ్ అంతా సెట్ చేస్తాము. బికాజ్ ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్. అదేంటి ఇంత నమ్మకం ఉన్నారు? కొడుకు కొడితే బాగోదు అందరి ముందు. ఎంటర్టైన్మెంట్ మొదలు పెట్టాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ. సో ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో వెతుకుతున్నాము స్ట్రాంగ్ సింగిల్ ఇండిపెండెంట్ ఉమెన్. కాబట్టి వాళ్ళు వాళ్ళ పిల్లలతో పాటు ఇప్పుడు చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చూసారా ఎంతమంది వచ్చేసారు? ఎంతమంది ఏంటి, మీ అడిగింది ఒకళ్ళనే కదా. మీ అమ్మ నాన్న ఏమన్నారు? స్ట్రాంగ్ ఇండిపెండెంట్ సింగిల్ ఉమెన్ కావాలని. సో వీళ్ళందరూ అదే అబ్బా, వీళ్ళందరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాము. మా అమ్మగారు స్ట్రాంగ్. హలో, మా అమ్మ విక,
మా అమ్మ స్ట్రాంగే. హలో, ఏం మాట్లాడుతున్నావు? స్ట్రాంగ్ ఉమెన్ గా అంబాసిడర్ ఇక్కడ. ఒక్క నిమిషం మీరు అందరూ ఆగండి. మీ అందరి మధ్య స్ట్రాంగ్ ఇండిపెండెంట్ సింగిల్ పేరెంట్ ఎవరనేది మంచి స్ట్రాంగ్ కాంపిటీషన్ పెట్టేసి తెలుసుకుంటాము. మీ బలాలేంటి, మీ బలహీనతలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే చిన్న చిన్న కాంపిటీషన్స్ కాదు, మంచి స్ట్రాంగ్ కాంపిటీషన్ పెట్టి తెలుసుకోవాలి. మీరు ఎన్ని పెట్టుకున్నా ఇక్కడ విన్ అయ్యేది మా అమ్మ నేనే. అమ్మా ఇదే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఇగో ఇంద్రజ గారు ద బ్యూటిఫుల్ జడ్జ్, ఇగో రష్మి ద బ్యూటిఫుల్ యాంకర్. హలో లక్ష్మి గారిని నాకెందుకు తెలియదండి. రష్మి గారు తెలుసా? ఎలా తెలుసు మీకు? ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఇగో అమ్మా, ఒకవేళ మహేష్ సినిమాలోకి రాకపోతే ఏం చేసేవాడు? 2 గేదెలు కాల్చుకుని కూడా. మరి ఇప్పుడు ఆ గేదెలు అమ్మేశారమ్మా? అవి ఉన్నాయి, మా అమ్మకి నా మీద నమ్మకం లేదు. ఉన్నాయా? ఏ ఇంకా మీరు నమ్మకం లేదా? హలో, అందరూ స్ట్రాంగ్ అని చెప్తున్నారు, బట్ ఏదైనా పర్ఫార్మెన్స్ చేస్తే స్ట్రాంగ్ గా వీక్ తెలుస్తుంది. అందుకే నేను చెప్పలేదు. పక్కెలు హాయ్ స్వాతి, ఈ మధ్య డాన్స్ ఎలా తీసేస్తున్నావు? హలో స్వాతి ఇక్కడ. నువ్వేంటి ఆంటీలో తయారు? మీ అమ్మ స్వాతిలో తయారైంది. అంతేలే, రోజు ఆంటీలతో తిరిగితే ఆంటీలే నచ్చుతారు. నీ బ్లెస్సింగ్స్ వల్ల నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఎప్పుడు అలాగే సపోర్ట్ చేస్తూ ఉండు. పేరు వచ్చినాక చెప్పమ్మా, ఇప్పుడు కాదు. ఎక్కడ నక్కరుస్తుంది? నక్క కూత కాదమ్మా, నా బిడ్డ కూత. ఓ మీ పిట్ట కూత. అది నీకు చెల్లి వెళ్ళరా. మీరేమనుకోకపోతే మైత్రి నాకు ఇచ్చేయండి, అర్థమైందా? మైత్రి పక్కకే ఉంటా జీవితాంతం. మైత్రి నరేష్ 3 అక్షరాలు కట్ చేస్తే 3 వేసేస్తా. ఎంతసేపు ఏంటంటే అలా చూస్తున్నారు? 3 ముళ్ళు వేయాలంటే 3 అడుగుల పీట వేసుకోవాలి. వీళ్ళందరూ అసలు సొంత పేరెంట్సేనా? ఒకడు బ్లెస్సింగ్ తీసుకోలేదు. అమ్మా నన్ను బ్లెస్ చేయవా? రాజశేఖర్లా ఉన్నాడు మా అబ్బాయి. అమ్మా ఏం మాట్లాడుతున్నావురా? అమ్మా ఎప్పటి నుంచి పరిచయం అబ్బాయి మీకు? ఎప్పటి నుంచి పరిచయం అంటే అమ్మా చెప్పండి అమ్మా, ప్రసాద్ ని మీరు ఇక్కడ తీసేయడానికి ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాడు, అన్ని దాటుకొని ఈ రోజు ఈ స్టేజ్ రావడం అనేది మా అందరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు కూడా చాలా గర్వంగా ఉంది మా కొడుకు ఇలా రావడం. కానీ అమ్మ ఈ వయసులో చాలా స్ట్రాంగ్ ఉంది వచ్చిన బాధ. అది ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సరే నువ్వు లేట్ చేయకుండా ఎవరు స్ట్రాంగ్ డిసైడ్ చేసే ఫాస్ట్. నేనెక్కడ లేట్ చేస్తున్నా? వాడే చేసాడు అయితే. సరే, సో మరి కాంపిటీషన్స్ మొదలు పెట్టాలంటే ఎపిసోడ్ స్టార్ట్ చేయాలి. సో మీరందరూ వెళ్ళి కూర్చుంటే శ్రీదేవి డ్రామా కంపెనీ మొదలు పెడదాం. అరే నరేష్, నాకెందుకు ప్రసాద్ అమ్మాయి డౌట్ వస్తుందిరా. ఆల్రైట్, సో వీళ్ళందరూ అయితే మేమే నంబర్ 1 అంటున్నారు కాబట్టి ఈ విషయం తేల్చాలంటే మేము టాస్క్ పెట్టించాల్సిందే. మరి నెక్స్ట్ టాస్క్ నేనేమనుకుంటున్నానంటే, నాన్న తబిలమ్మాయి బాబు రామా స్టేప్ రా నువ్వు. అమ్మ తప్పిపోయింది అంకుల్. ఇక్కడ అమ్మలుండరు, అమ్మమ్మలే ఉంటారు. ఆమె అమ్మమ్మ కాదు, పేదరాశి పెద్దమ్మ. అంటే ఆమె కథల కన్నా ఈమె కథలే ఎక్కువ టీవీలో చూపించాలి నాకు. ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటావా? దా ఏం కావాలి నీకు? ఇప్పుడు మీ అమ్మ కావాలి అంతే కదా? వెళ్ళి ఎత్తుకోగో. అందరం చుట్టూ అందరం చూడ సరే. నీ ఎడిపోయినవే నువ్వు. అమ్మ బాబాయ్ ఎవడరా అమ్మా? నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. నువ్వు ఈవెంట్ లో పోతాను చూడు, నీ జుట్టు నా జుట్టు ఒక లెక్కనే ఉంది. నన్ను ఇచ్చిపెట్టి ఈవెంట్ లోకి పోయి నా పేరు నెమలి, ముద్దు పేరు కమలి.
చిన్న నువ్వు ఎవరో చూసి ఎవరో అనుకుంటున్నా, నేను ఎప్పుడు నెమలి గిమిలని డాన్స్ వేయలేదు, అర్థమవుతుందా? జారిందమ్మా ఒరే అది కూడా చేయలేదురా. నీకు జారిందమ్మా అని ఉంది కానీ నేను ఏడ జారి పడుతున్నాను ఉన్నదా? ఒరే దుర్మార్గుడా, అమ్మా బిడ్డ ఏ ఫర్ ఏంటి? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. ఇవన్నీ చెప్పినవంటే నువ్వే మా అమ్మ. ఒరేయ్ పంచప్రసాద్ అంకుల్ ఏ ఫర్ ఏంటి? ఆర్కామిన్ టాబ్లెట్. బి ఫర్ ఏంటి? బి కాంప్లెక్స్ టాబ్లెట్. సి ఫర్ సిట్రజన్ టాబ్లెట్. అమ్మా అంకుల్ ఎప్పుడు పోతానా హాస్పిటల్కి నువ్వు? ఎందుకురా? తమ్ముడు దీవా బయటికి. కమల పిల్లలు ఉన్నారు లోపట. కమల పిల్లలు కాదు, సునీత పిల్లలు. అంకుల్ అమ్మ నాన్న తప్పిపోయిళ్ళు. సరే అమ్మ పేరేంటి? అమ్మ. అయిపోయింది బతిగా అయిపోయింది నీకు. నాన్న పేరేంటారు? నాన్న కాదు డాడీ. డాడీ అంకుల్ చుచ్చొస్తుందా? నువ్వు గ్రేట్ రా. ఆడు మొహం చూసావు నువ్వు? ఎందుకు వచ్చేస్తుంది? నాకే వస్తాడు మొహం చూస్తే తిరిగి రాదా? జిప్ తీయవా? నా జీప్ లేదురా, కారు ఒకటే ఉంది. జీప్ ఎక్కడ ఉందిరా? వెనకకి వెళ్ళిపోయిందిలే. వెనక్కి వెళ్ళిపోయిందా? అరే చిత్తో సల్లేగు. అమ్మ వస్తుంది తీ అంకుల్. ఒరే దుర్మార్గుడా. అమ్మ అక్కడ. అమ్మ ఆమె మా అమ్మ. మమ్మీ చెప్పు. అందరు ఏమంటారు తెలుసా? ఏమంటున్నారు? ఇంద్రజయ మేడం కొడుకేంటి చిన్న కార్లో తిరుగుతాండు? పెద్ద ప్లానింగ్. టెండర్ స్కెచ్ చేస్తున్నాడు. ఇదేంటి పెద్ద పెరిగినాక కూడా పెద్ద కార్ కొనియాలి కదా అని అంటాళ్ళమ్మా. అవునా? BMW కొని అమ్మా. 60 లక్షలు అయితే పర్వాలేదా? అమ్మో 60 లక్షల. నేను బస్ పాస్ కొనిస్తాను. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఈ దొంగ మమ్మీ. దొంగ మమ్మీకి పుట్టిన దొంగన. సో ఇందుజ గారు ఎలా అనిపించింది ఈ ట్రాక్? ప్రవీణ్, చాలా చాలా రోజుల తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పుడప్పుడు నువ్వు ఇలాంటి మంచి ట్రాక్లు ఎన్నుకోవాలి. ఈ రోజు మా అందరినీ నవ్వించావు, కడుపుబ్బ నవ్వించావు, సూపర్ గా చేసావు. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ నిల్చా గారు. రామ్ ప్రసాద్ గారు మీరు కూడా ఈ స్కిట్ లో పార్టిసిపేట్ చేశారు. బేసిక్ గా మన శ్రీదేవిలో ఎవరైనా ఏది ఇచ్చినా చేయగలరు, అందరూ టాలెంటెడ్. మేడం చెప్పినట్టు ఆ టైం రాదు, ఎవరికి స్కోప్ దొరకదు. దొరికినప్పుడు అందరూ ఉపయోగించుకుంటారు. ప్రసాద్ కూడా ఛాన్స్ రావాలని కోరుకుంటాను ఎప్పటికైనా. మరి ప్రసాద్ గారు మీ అమ్మగారు ఏమైనా కామెంట్ ఇస్తారా? ఈ మమ్మీని నేను చూసిన. ఎక్కడ? నాకు ఇది వేసింది ఆ మమ్మీ. నీ హెయిర్ స్టైల్ బాగుంది. నీ హెయిర్ డ్రెస్ ఎవరో చాలా బాగా చేశారు. ఆ కెరీట్ అంతా ఆమెకే ఇవ్వాలి. నీకు పూలు బాగా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. థ్యాంక్ యూ. సింగిల్ పేరెంట్ అనగానే డబుల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఎక్కడో ఈ సందర్భంలో పిల్లలకి అండ్ పేరెంట్స్ కి మధ్య చిన్నగా కమ్యూనికేషన్ ఇటు అవుతూ ఉంటది. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళ మధ్య ఎంతగా కమ్యూనికేషన్ బాగుందా లేదా తెలుసుకోవాలంటే ఈ చలికాలంలో ఒక చల్లని గేమ్ ప్లాన్ చేశాను. సో ఆ గేమ్ ఆడడానికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ రెడీయా? మరి ఆ చల్లని గేమ్ ఏంటో చూద్దాము. ప్రాపర్టీస్ ప్లీజ్. చెప్పాను కదా ఈ చలికాలంలో ఒక మంచి చలి అయిన గేమ్ ప్లాన్ చేశా. అండ్ ఈ గేమ్ కోసం నాకు కొంచెం హెల్ప్ కావాలి. రామ్ ప్రసాద్ గారు రండి. ఆల్రైట్. సో గేమ్ ఏంటంటే ఇక్కడ ఉన్న సింగిల్ మదర్స్ వాళ్ళ కూతురులతో పాటు ఇక్కడ వస్తారు. కూతురులు వచ్చి ఈ ఐస్ గడ్డ మీద నుంచుంటారు. అండ్ వాళ్ళ మదర్స్ కి మేము ఒక క్వశ్చన్ అడుగుతాము. టకటక ఆ క్వశ్చన్స్ కి సమాధానం ఇచ్చేస్తే వాళ్ళ కూతురులు ఈ ఐస్ గడ్డ నుంచి కింద దిగిపోవచ్చు. లేకపోతే ఇంకా తెల్లారదాగా కానిచ్చేయాలి. నాకి చూడండి. వద్దులే
సో ఈ గేమ్ డెమో ఆడడానికి ఫస్ట్ గా మనం పంచప్రసాద్ పిలుద్దాం. పంచప్రసాద్ నువ్వు మీ అమ్మ ఒకసారి వస్తే. పంచప్రసాద్ అమ్మగారు ఇప్పుడు ఫస్ట్ టైం మా అమ్మ నా కోసం రిస్క్ చేసి మా అమ్మ ఐస్ క్రీమ్ నుంచి ఉంటదంట. అమ్మ కాదు మీరు నుంచోవాలి. ఆయన మాట మాటకి అమ్మ అని చెప్తూ ఉండాలి, లేకపోతే ఆవిడ అమ్మాయిలా ఉన్నారు. ఈ గేమ్ తో ఆవిడ అమ్మ కాదు తెలిసిపోద్ది మనకి. పదని చెప్తా. ఓకే కానీ అమ్మ నాకు తెలియకుండా ఎప్పుడు ఆపరేషన్ అయిందమ్మా నీ కంటి ఆపరేషన్? మీ కళ్ళుకి ఆపరేషన్, ఆయన కిడ్నీకి ఆపరేషన్ ఒకే టైంలో జరిగిందా? పక్కపక్కన బెడ్డే. రెడీ, ఎక్కండి. ఆల్ రైట్ అమ్మగారు, మీకు ఏబిసిడీలు వచ్చా? వచ్చండి. ఓకే, ఏబిసిడి జెడ్ నుంచి ఏ దాకా రివర్స్ లో. బతిగా అయిపోయింది నీకు చెక్కేస్తారులే ఈ రోజు. అమ్మ కానివ్వండి, మీరు ఫాస్ట్ గా చెప్తే మీ కొడుకు ఐస్ గడ్డ నుంచి కింద దిగుతారు. అమ్మా ఐస్ కరుగుతుంది, మనసు కరగట్లేదా? అమ్మమ్మ వై ఎక్స్ వి డబ్ల్యూ ఎక్కడ పోయింది? మేడం వదిలి నాకు రాదు కదా, వదిలేండి. జెడ్ వై ఎక్స్ డబ్ల్యూ వి. ఒక్క నిమిషం కావాలని. యు డబ్ల్యూ అక్కడికి రావాలి కదా. ఇటుపక్క రావాలా? సారీ ఇటుపక్క డబ్ల్యూ. నేను పోతాను. సార్ మీకు మీ అమ్మ మీద నమ్మకం లేదా? ఏమ్మా నీకేం తక్కువ చేశానమ్మా? నీ స్కిట్లు చూడలేకున్నాం బాబు. అరే లాస్ట్ సింపుల్ క్వశ్చన్. అమ్మా మీ భర్త పేరు చెప్పండి. టైం తీసుకొని చెప్పండి పర్లేదు. దానికి టైం ఎందుకు? రమేష్ అదేంటి? నాకు సురేష్ అని చెప్పావు కదమ్మా. సరే అమ్మా, అబ్బాయి చాలా కష్టపడి మీకోసం ఆడాడు. థ్యాంక్ యూ ప్రసాద్. సూపర్ ప్రసాద్ గారు, బట్ ఇట్ చాలా చాలా కష్టం. సూపర్. థ్యాంక్ యూ అమ్మా. అరే మీ అమ్మని తీసుకెళ్ళి. ఆల్ రైట్, సో ఇక్కడ ఉన్న వాళ్ళు పేరెంట్స్ అండ్ వాళ్ళ పిల్లలకి అర్థమైంది కదా గేమ్ ఎలా జరగబోతుంది. మైథిలి అండ్ ఆంటీ రండి. రెడీ మైథిలి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎక్కండి, ఐస్ మీద ఎక్కండి. ఐస్ కొంచెం చల్లగా ఉంది, వేడి చేస్తారా? సో ఆంటీ మీ క్వశ్చన్ వచ్చి, మీరు వంటలు చేస్తారు కదా, వంటింట్లో వంట సామాన్లు ఒక 10 చెప్పండి. కుక్కరు, బాండ్లీ, హస్తం, రైస్ హస్తం, నెక్స్ట్ పులుసు గరిట, పులుసు గిన్నె, పులుసు పొయ్య, పులుసు కర్ర, ఇవన్నీ కదమ్మా. మమ్మల్ని కొడతావు కదా, నానిని కొడతావు కదా. అప్పడాల కర్ర సూపర్. కప్పుర్తి, ఎగ్ విస్కర్. ఓకే. ఇంకో 2 మిక్సీ, ఓవెన్. నెక్స్ట్ ఇంకేనండి? 11 అయ్యే ఆగు. ఆల్ రైట్, థాంక్యూ. దిగండి. ఆల్ రైట్, కానీ చాలా బాగా అండర్ ప్రెషర్ కూడా చాలా బాగా ఆడారు ఆంటీ. అండ్ ఆఫ్ కోర్స్ వండర్ఫుల్, చాలా సేపు నుంచున్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఆ కాలుకి విక్స్ గన్ జండు బాండ్ రాసుకో, జలుబు చేస్తుంది. నెక్స్ట్ వచ్చి స్వాతి అండ్ వాళ్ళ మదర్ రండి. సో ఆంటీ, స్వాతి చేసిన షోస్ అన్ని మీరు చూస్తుంటారు కదా? చూస్తాను. మరి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆమె చేసిన 10 పాటల పేరు. ఎట్లా గుర్తొస్తుంది? క్వశ్చన్స్ కూడా చెప్పు. మీకు బోల్ట్ ఏమో నవ్వుతున్నాడు, ఏం కాదు. స్టార్ట్ చేయనా ఆంటీ? మీరు నవ్వుతున్నాడు, ఏం కాదు. మీకు గుర్తొచ్చే పాటలని చెప్పండి. పాప తను కరిగిపోతుంది అక్కడ. పాటలు గుర్తుకు రావట్లేదు, చెప్పు. రీసెంట్ గా చూసిన ఏమైనా పాట ఉందా? రీసెంట్ గా అయినా కూడా నాకు గుర్తుండదమ్మా, ఇంట్లో పని చేసుకుంటా. సరే, ఇదైతే ఫెయిల్. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, మీకు సారీస్ అంటే ఇష్టమా? ఇష్టమే. మరి ఒక 10 వెరైటీ ఆఫ్ సారీల పేరు చెప్పండి. ఎర్రది, తెల్లది, పచ్చిది, పసుపుది. ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. సరే, పంచిపట్టు, పటోలా, అట్లాగా. పట్టు శారీ, సిల్క్ శారీ, కంచి, కామాక్షి, మధుర మీనాక్షి, అమ్మ ఇంద్రజ. అయ్యయ్యో. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఉన్న వాళ్ళలో 10 ఆర్టిస్టులు, 10 మంది పేరు చెప్పండి. స్వాతి, రామ్ ప్రసాద్, సుధీర్. ఇక్కడ ఉన్న వాళ్ళు రష్మి, 3, ఇంద్రజమ్మ, 4.
ఈయన పేరు నాకు రాదు, ఈయన పేరు నాకు రాదు. ఆడి పేరు చెప్పు, ఆడి పేరు. ఎవరి పేరు? రంగస్థల మహేష్. రంగస్థలం మహేష్. జిత్తు నుంచోరా, జిత్తు నుంచో, జిత్తు ఆడి పేరు. జిత్తు జిత్తు. ఈడి పేరు చెప్ప. శ్రీదేవి శ్రీదేవి. ఈడి పేరు, ఈడి పేరు. ఈయన పేరు ఏం పేరో తెలియదు. ఇంకా అసలు ప్రసాద్ గారు బతకడమే వేస్ట్. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఈ క్వశ్చన్ లోని కూడా 2 చెప్పలేకపోయారు, ఓన్లీ 7 చెప్పారు అంతే. స్వాతి, ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇంకో 4 అడిగినా చెప్పదావిడ. సరే దిగు. సగం వెళ్ళిపోయింది లోపలికి. సూపర్ 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 సూపర్. స్వాతి ఓకేనా? స్వాతి, మరి మీ కమ్యూనికేషన్ అభిప్రాయం ఏంటమ్మా? ఇక్కడికి వచ్చి సారీ అని చెప్తుంది. అవన్నీ కదమ్మా, ఒక్కడు అడుగుతాను, వీడి పేరు చెప్పవా ప్లీజ్. అగ్గిపెట్టి అగ్గిపెట్టి. అమ్మా ఇట్రా. ఆవిడ తెలియదట నా పేరు, నీకని తెలుసా? తెలీదు. ఆల్రైట్, నెక్స్ట్ వచ్చి మహేష్ అండ్ వాళ్ళ మదర్. రండి. సో మహేష్ గారు, మీకు మీ మమ్మీకి అంత బానే నడుస్తుందా ఇంట్లో? బాగా నడుస్తా. ఎక్కండి. క్వశ్చన్ వచ్చి, మీరు మీ కొడుకు సినిమాలు చూస్తారా? చూస్తానండి. 10 సినిమాల పేరు చెప్పండి. తండేల్ ఓకే 1. రంగస్థలం 2 సూపర్. గుణ అండి. గుణ మహానటి అండి. జాతిరత్నాలు 6. ఖైదీ నెంబర్ ఓకే 7. నెక్స్ట్ శతమాన భాగవతి అండి. ఓకే 8. అవతార్. లాస్ట్ చెప్పండి కరెక్ట్ గా. రంగస్థలం అండి. రంగస్థలమే పదోది మళ్ళీ. హిందీ డబ్బింగ్ అట. ఒకటి లాస్ట్. అమ్మా ఇడి పేరు ఏం పేరమ్మా? నా గురించి ఆడిపోయాడు. ఇక్కడ నేను ఐస్ మీద ఉన్నాడు. సో థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ వచ్చి మహేశ్వరి అండ్ ఆంటీ. రండి. అబ్బా సూపర్ కాంబినేషన్, ఇప్పుడు కరెక్ట్ గా ఉంటది. చలో నిలబడు. ఒక్క నిమిషం కుడికాలు పెడతాను కనబడు. ఏదో దగ్గర నీలాగే అటు ఇటు కాకుండా పెట్టేస్తా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ సందర్భంగా మళ్ళీ ఇంకో క్వశ్చన్. అమ్మా ఇడి పేరు ఏం పేరమ్మా? తెలీదు. అడగమంటావా? ఆంటీ మీరు సినిమాలు చూస్తారా? సరే, తెలుగు సినిమాల్లో మీకు మీ ఫేవరెట్, మీకు నచ్చిన హీరో ఎవరు? వెంకటేష్. ఓకే, సో వెంకటేష్ గారు చేసిన 10 సినిమా పేర్లు. చేశారా మా సినిమాలు? అమ్మ చెప్పు. రాజా, సూర్యవంశం, ఇప్పుడు వచ్చింది కదా కొత్తగా ఒకటి, సంక్రాంతి, నాగవల్లి, స్వర్ణకమలం. ఓకే. బొబ్బిల్ రాజా. ఓకే 5. అబ్బా అమ్మ నువ్వు చెప్పు. కాసేపు నిలబడి రాదు. దృశ్యం. అది ఒకటి. పవిత్ర బంధం. ఇంకా ప్రేమ. ఇంట్లో ఒకరు బయట ఒకరు, అదంతా ఉంటుంది కదా. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. ఆంటీ ఏంటి మీకు మీ ముగ్గురు కూతురులో ఏ కూతురు ఎక్కువ ఇష్టం? ముగ్గురు ఇష్టమే. మమ్మీ అయితే ముగ్గురు అంటున్నారు, ఈమె అయితే లేదు 2వ కూతురు ఎక్కువ ఇష్టం అంటుంది. అమ్మో ఇంటికి పోయినాక ఉంటదిగా. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆంటీ. కాదయ్యా, ప్రసాదమ్మ ఇప్పుడే ఏమడిగింది నిన్ను? నాకు నుంచి పిలిచి ఆడి పేరేంటి చెప్పండి. నేనంటే అప్పుడప్పుడు చూస్తాను కదండి, నాకు తెలియదు అంటే ఒకసారి చెప్పండి ప్లీజ్ అంటుంది. ఆల్రైట్, థ్యాంక్ యూ ఇంద్రజ గారు. సరదాగా చలికాలంలో ఆడిన ఈ చల్లటి గేమ్ ఎలా అనిపించింది? చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఎందుకంటే ఇందులో నిలబడడం మామూలు విషయం కాదు, చాలా పెయిన్ వస్తుంది. కానీ వాళ్ళందరూ కూడా ఎంత స్పోర్టివ్ గా తీసుకొని ప్లే చేశారండి. సూపర్బ్ అండి, సూపర్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. నెక్స్ట్ టైం పెడుతున్నాం ఇప్పుడు. ఒక మంచి ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మా వాళ్ళు రెడీగా ఉన్నారు. సో వాళ్ళు ఇన్వైట్ చేద్దాము. ఓకే. సో లెట్స్ వెల్కమ్ దెం.
ఒరేయ్ రాజేషు, చెప్పు మల్లక్క. గిల్లంతా ఎవర్రా? మన ఊరికి షూటింగ్ చేయడానికి వచ్చిండ్రే. నువ్వు యూట్యూబ్ లో చూస్తావు చూడు, గా రాజేష్ బిట్ట వచ్చిండ్రు. అవునా బిడ్డ? రెడీ రాజేష్, రెడీ బిట్టు, కెమెరా రోలింగ్, సౌండ్. ఓ మల్లక్క, ఇదే కాదే మన పక్క గలీలో జాక్సన్ రోహిత్ చెర్రీ యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉన్నాడు చూడు. గాళ్ళు కూడా వచ్చిండ్రే. అవునా బిడ్డ? Sai in the mix. అవు రాజేష్ బిడ్డ, వీళ్ళిద్దరూ అలాగలా కాకుండా కలిసి చేస్తే ఎట్లుంటది బిడ్డ? మస్తుంటదే మల్లక్క. వస్తావా వస్తావా రమణ చోటకి వస్తావా?
అసలు గ్రూప్ ఎక్కడ రండి. ఈ ఫోక్ డాన్స్ ప్రదర్శనని కొరియోగ్రాఫ్ చేసిన రాజు మాస్టర్. ఇంద్రజ గారు, హౌ వాజ్ ఇట్? ప్రౌడ్ గా చెప్పుకుంటామన్నమాట మా శ్రీదేవి డ్రామా కంపెనీ రాజు సుందరం రాజు మాస్టర్ అని. ఏ సిచ్యువేషన్ ఇచ్చినా సరే, ఎలాంటి సాంగ్ ఇచ్చినా సరే, దానికి కనెక్ట్ గా ఒక సినారియా క్రియేట్ చేసి, ఇప్పుడు కూడా చూడండి ఆ పెద్ద అయినా పెద్ద ఆవిడ ఇలాగా వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడి వాళ్ళేదో ఒకటి చూడాలనుకొని దాని గురించి వీళ్ళు డాన్స్ చేసి టు క్రియేట్ సచ్ సినారియా, అది ఆ కథలోకి మనల్ని తీసుకెళ్లడం, అవన్నీ మా రాజు మాస్టర్ దిట్ట. ఫస్ట్ నాకు అనిపించిన థాట్ ఏంటంటే రాజేష్ అండ్ జాక్సన్ వీళ్ళిద్దరిని పెట్టి మాస్టర్ ఒక సాంగ్ మీరు కంపోజ్ చేయాలి పోటా పోటీతా. ఎందుకంటే ఇద్దరు కూడా ఓ మై గాడ్ ఏంటంటే అసలు ఇంకా డాన్స్ కోసమే మేము పుట్టాం, ఇంకా మాకు ఇంకేం తెలియదు, మాకు ఇంకేం రాదు అన్నంత లెవెల్లో చేశారు ఇద్దరు. అండ్ వాళ్ళకి ఏం మాత్రం తగ్గకుండా మన బిట్టు అండ్ చెరి ఇద్దరు కూడా అద్దర కొట్టేశారు. ఫోక్ సాంగ్ లో వాళ్ళకున్నంత బలంతో వాళ్ళకున్నంత ఎనర్జీతో పోటీ పడడం అనేది మామూలు విషయం కాదు. సూపర్ సూపర్ అండ్ డాన్సర్స్, సూపర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ దిశ గారు. రాంప్రసాద్ గారు. రాజు మాస్టర్, ఈ సాంగ్స్ నేను ఆల్రెడీ యూట్యూబ్ లో చూసాను, సూపర్ సాంగ్స్, వీటిలో ఇంకా తిరగలేదు. అలాంటి వాటికి మళ్ళీ కొత్త స్టెప్స్ మీరు కొరియోగ్రాఫ్ చేశారు కదా, దానికి హ్యాట్స్ ఆఫ్ మాస్టర్, సీరియస్ గానే. మీ ఇద్దరిది సాంగ్ సోలో అయిపోయిన తర్వాత ఇద్దరు కలిపి చేశారు, అదైతే మాత్రం సూపర్. అదైతే మీ మమ్మీ ఏరి? మా మమ్మీ డాన్స్ చూస్తున్నా, డాన్స్ వేసుకోవడం అయిపోయింది. రాజేంద్ర మాస్టర్ చాలా బాగా చేశారు. అమ్మ బిట్టు, నువ్వు బిట్టు అయితే ఈయన ప్లాంటేషన్. అమ్మ వద్దు మూమెంట్స్ లా వచ్చాయి. ఇప్పుడు మమ్మీ ప్రసాద్ ఇద్దరు కలిపి సేమ్ సాంగ్ వేస్తారు ఇద్దరు. అంటే ఎన్నిసార్లు వచ్చాను శ్రీదేవికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి డ్రామా కంపెనీకి. నేను ఈ స్టేజ్ ఎక్కిన తర్వాత చాలా పర్ఫార్మెన్స్ అండ్ చాలా ఆఫర్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక కోరిక ఏంటంటే మేడం మీతో ఒక స్టెప్ చేయాలని చాలా రోజుల నుంచి కోరిక ఉంది. ఆల్రైట్, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో మేమే నంబర్ 1 అనుకున్న వాళ్ళు అసలు నంబర్ 1 ఎవరు? హాయ్ అందరికి నమస్తే. నమస్తే మిస్టర్ రియాజ్ విత్ రింగ్. ఓహో తినేనా రింగ్ అంటే? ఆ రింగ్ ఇదే. రింగ్ రియాజ్ అంటే ఏదనుకున్నాను. నాకు చాలా కోపం వస్తుంది. ఇవన్నీ చూడలేక మొన్న బ్యాంకాక్ పోయొచ్చా ప్రశాంతంగా. మీరు చేసిన బ్యాంకాక్ మేము చూడలేకపోయామండి. అందువల్ల నాకు చాలా కోపం వస్తుంది. మైండ్ పగిలిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లా. రింగు హర్భజన్ సింగ్ నాకు కోపం వస్తుందమ్మా. ఎందుకు వచ్చారు నువ్వా? సారీ సార్, లేట్ వచ్చాను సార్. వచ్చావు కానీ ఇట్లా నెక్స్ట్ మనం రైడ్ చేయాలన్నమాట అందరి దగ్గర. ఓకే ఓకే, ఎవరు మిస్ సార్? ఫస్ట్ 2 కోట్లు కట్టి బోడుపల్లి ఇల్లు కట్టాడు చూడు, వాడు దీప చెప్తా సార్. వాడు అమాయకుడు సార్, పాపం. మందు సీసాలు అమ్ముకొని బతికే ఇప్పుడు 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు రా. కట్టారు సార్. అదిరా వాడు పొన్న తిన్న 10 రూపాయలు పానీపూరే 10 రూపాయలు కట్టలా, వాడి కట్టాడంటే డైరెక్ట్ అమ్మాలరా. సార్ వచ్చి సార్ కట్టారు సార్, వాడు కాకుండా ఎవరు లేరా? రామ్ ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గరికి పోదాం. పద చెప్తా. మిస్టర్ రామ్ ప్రసాద్. ఎస్ రామ్ ప్రసాద్. నీకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయి? నాకు బ్యాంక్ అకౌంట్ అంటే పెద్ద లేదు సార్. సరే నీ ఫోన్ పే చూపి. చిక్ చిక్ పిన్ కొట్టు. మా పిన్ ఊరుకో సార్, మా పిన్ ఊరుకో సార్. ఇప్పుడు అకౌంట్ లో 3 లక్షలు ఉన్నాయి. నీకు దండం పెడతా 3000 కొట్టన్నా ప్లీజ్ అన్న. ఏంటి నీ బడ్జెట్ అంతేనా? దీనికి 2500 ఇవ్వాలా? 3000 కాదు 5,000 కొడతాను కానీ ఆ రింగ్ నెంబర్ పెట్టు సరే.
2500, 2500, 2500, 2500. మీరు చూస్తున్నామని కిరాణా షాప్ సార్. కిరాణా షాపా? అక్కడ మెన్షన్ చేయాలా దిస్ ఈస్ కిరాణా షాప్ అని చెప్పి. సరే కానీ నెక్స్ట్ ఎవరి కాడికి పోదాం? నెక్స్ట్ మన రంగస్థలం మహేష్. రంగస్థలం మహేష్ రంగస్థలం అమ్మేశాడు ఆ సినిమా తర్వాత. హలో మిస్టర్ రంగస్థలం మహేష్. చెప్పు. నీ ఫోన్ పే చెప్పిపోయా. 10 రూపాయలు, 20 రూపాయలు, 5 రూపాయలు, ఇదేంది మొత్తం అడుక్కోవడం నువ్వు వేసిందా? సరే నెక్స్ట్ ఎవరు చెప్పు సార్. ఇప్పుడే గవర్నమెంట్ ఫోన్ వచ్చింది, మీ ఇద్దరు ట్యాక్స్ కట్టలేదట, తిని తీసుకెళ్ళిపోమని చెప్పి. అవునా? ఓలే ఓలే గుంటా నీ అయ్య కాడ ఉంటా, నీ అమ్మ కాడ తింటా, నీ ఒళ్ళోకొచ్చి పంట. ఆల్రైట్ ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? ఓకే, బాగుంది. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. పంచప్రసాద్ గారు. రియాజ్, నా భూతో నా భవిష్యత్, నీ భూతే నీ భవిష్యత్ అనిపించావురా. రామప్రసాద్ గారు, మీరు కూడా ఈ స్కిట్ లో భాగంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా మాట్లాడాలి. బాగా చేశారు రా. కొంచెం స్పైసీ తగ్గుంటే బాగుంటది, కానీ నరేష్ నువ్వు మీ కాంబినేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ అవ్వడం చూసుకోండి. సూపర్ స్కిట్. సో ఇక్కడ మదర్స్ అందరికి, సింగిల్ పేరెంట్స్ అందరికి, స్ట్రాంగ్ ఇండిపెండెంట్ విమెన్ అందరికి పోటీ జరుగుతుంది కదా, మరి పోటీతో పాటు కాస్త ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, రైట్ మ్యామ్? సో ఉత్తరాంధ్ర పాటలతో మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు కొంతమంది సింగర్స్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. పట్టుకొని చింతల కూరకను నేనే పోతే చెంచున్నాయి గంట నొచ్చి నాగన కూర మీద మనసే పోయి, కూర మీద మనసే పోయి. ఆకు విధి కొండ మీద అబులుగా నా చిన్న బాడ, ఆవునిస్త నమ్ముకొరా ముకొరా ముకొరా నాగన, చూడనిస్తా నువ్వు తుకోరా, చూడనిస్తా నువ్వు తుకోరా. చించి పుట్టి పట్టుకొని చింతల కూరకను నేనే పోతే చెంచున్నాయి గంట నొచ్చి నాగన కూర మీద మనసే పోయి, కూర మీద మనసే పోయి. ఓ సైలో బాగున్నది నీ స్మైలు, నీ ఫోటో నా ఫోన్లో ప్రొఫైలు. ఓ సైలో బాగున్నది నీ స్మైలు, నీ ఫోటో నా ఫోన్లో ప్రొఫైలు. ఐశ్వర్య కంట నువ్వు అందమున్నవే, అందముల సమంతాకి మించిపోయినవే. పెసరకాయ లాంటి నీ 2 పెదవులే, పెట్టాలనిపిస్తుంది నీలే సుముద్దులే. ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల బాగున్నది నీ నవ్వు, నీకు చేయాలనిపిస్తుంది లవ్వు. ఓ పిల్ల బాగున్నది నీ నవ్వు, నీకు చేయాలనిపిస్తుంది లవ్వు. ఓలే ఓలోలుకుంటా మనం పరం పోదమమ్మ రావే నాయంట. ఓలే ఓలోలుకుంటా, ఓలే ఓలోలుకుంటా మనం పరం పోదమమ్మ రావే నాయంట. ఓలే ఓలోలుకుంటా. ఈ కాలాకి మువ్వాల పట్టీలిస్తాను, ఈ చేతికి ముత్యాల గాజులు ఇస్తాను. ఈ కాలాకి మువ్వాల పట్టీలు కొంటాను, చేతికి ముత్యాల గాజులు కొంటాను. ఈ ముక్కుకి బంగారు ముక్కెర కొంటాను, నెత్తికి పాపిడి పిల్ల కొంటాను. నీకు రమ్మంటే వెళ్ళిపోతుంది పవన్ కళ్యాణ్ అంట. ఓలే ఓలో అనుకుంటా
చిన్నదానా నీ మనసున నేలేనా బొంబాయి చిన్నదానా నీ మనసున నేలేనా మురిపించి మై మరపించి మురిపించి మై మరపించి నా మనసును దోచితివే బొంబాయి చిన్నదానా నీ మనసున నేలేనా ஒரு బొంబాయి బానుమిఠాయి బాగున్నది మా మామ కుదురు మెట్ట మీద పువ్వు ఉన్నది ఆ పువ్వులోన చిన్నదొక రంగు ఉన్నది నువ్వు బాధపడక పిల్ల నేను బలే కొన్నని పూను చేయక పిల్ల నేను పూనెలోనని నువ్వు బాధపడక పిల్ల నేను బలే కొన్నాను పూను చేయక పిల్ల నేను పూనెలోనను కలకత్తా దేశంలో కాయలందమో మా మామ కుందర కట్టుకున్న చీరలందమో కలకత్తా దేశంలో కాయలందమో మా మామ కుందర కట్టుకున్న చీరలందము మన చీరలోన ఉన్నది సింగారము అన్న సెల్ ఫోన్లో ఉన్నది వయ్యారాము ఈ చీరలోన ఉన్నది సింగారము నా సెల్ ఫోన్లో ఉన్నది వయ్యారాము మా నామొకటి నన్ను కొట్టాను నామొకటి నన్ను కొట్టే గోడ మీద చిలికి చీర బాబు ఇచ్చిన బంతి పూలు మా పచ్చ చీర కట్టుకొని పుట్టింటికి నేను పోతే నా కాలు పట్టుకున్నాడు చెయ్యి పట్టుకున్నాడు బతిమలాడుకున్నాడు బగుమలాడుకున్నాడు అమ్మ నామొకడు నన్ను కొడితే మీ అందరికి ఎందుకన్ని ఊసులు అమ్మ మీ అందరికి ఎందుకన్ని ఊసులు పెళ్ళైతే వైట్ దాని జీని పెయింట్ టైట్ దాని సీట్ నంబర్ 8 అది ఎక్కుతాది ఫ్లైట్ నా ఫ్లైట్ బుక్ మీద బావా నేను 1000 కోటికెళ్ళనేది రావా బావా నా ఫ్లైట్ బుకింగ్ మీద బావా నేను 1000 కోటికెళ్ళనేది రావా ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లవుతాది మా ఇంద్రజమ్మ పాట పాడితే ఫీల్ ఉంటాది శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతో ఫేమస్ మా ఇంద్రజమ్మ జడ్జిమెంట్ ఇంకా ఫేమస్ ఇటుకు కడితే ఇల్లు అవుతాది ఇటుకు మీద ఇటుకు కడితే ఇల్లు అవుతాది మా ఇంద్రజమ్మ పాట పడితే
పదము కలిపితే పాటవుతాది, రశ్మి పాప యాంకరింగ్ ఊపొస్తాది, పొట్టి పొట్టి బట్టలేసి పోజు కొడతది, తన అందాన్ని పొగిడితే మురిసిపోతది. పదము పదము కలిపితే పాటవుతాది, రశ్మి యాంకరింగ్ చేస్తే మంచి ఊపొస్తాది, పిల్ల పొట్టి పొట్టి బట్టలేసి పోజు కొడతది, పిల్ల పొట్టి పొట్టి బట్టలేసి పోజు కొడతది, తన అందాన్ని పొగిడితే మురిసిపోతది, తన అందాన్ని పొగిడితే మురిసిపోతది. గుంటూరు కారమెంతో ఘాటుగుంటది, రామ్ ప్రసాద్ స్కిట్టు మంచి కిక్కిస్తాది, అన్న చూపుకేమో సైలెంట్ గా కనిపిస్తాడు, కానీ అమ్మాయిలతో పులిహోర కలుపుతుంటాడు. గుంటూరు కారమెంతో ఘాటుగుంటది, రామ్ ప్రసాద్ అన్న స్కిట్టు మంచి కిక్కిస్తాది, అన్న చూపుకేమో సైలెంట్ గా కనిపిస్తాడు, అన్న చూపుకేమో సైలెంట్ గా కనిపిస్తాడు, కానీ అమ్మాయిలతో పులిహోర కలుపుతుంటాడు, కానీ అమ్మాయిలతో పులిహోర కలుపుతుంటాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఉంటాది, నీలో ప్రతిభ ఉంటే చాలు గుర్తిస్తాది, కళాకారులను పిలిపించి లైఫ్ ఇస్తాది, లైఫ్ ఇస్తే చాలు మన బ్రతుకులో వెలుగొస్తాది. శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఉంటాది, నీలో ప్రతిభ ఉంటే చాలు అది గుర్తిస్తాది, కళాకారులను పిలిపించి లైఫ్ ఇస్తాది, కళాకారులను పిలిపించి లైఫ్ ఇస్తాది, లైఫ్ ఇస్తే చాలు మన బ్రతుకులు వెలుగొస్తాది, లైఫ్ ఇస్తే చాలు మన బ్రతుకులు వెలుగొస్తాది. But Nizaga, what a power pack performance, guys. What a power pack performance. Amazing it was. రష్మి మేడం కన్నా ఫస్ట్ నేను చెప్పేస్తా, దాని తర్వాత మేడం చెప్పమని చెప్పు. ఒక్కసారికి ఏమనుకోవద్దు. Done. రామ్ ప్రసాద్ గారు, మీలో చాలా సాంగ్స్ నేను కొన్ని నాకు తెలియవు. శ్రీదేవికి అలా తెలియని సాంగ్స్ ఎన్నో వచ్చి చాలా ఫేమస్ అయ్యాయి. ఎందుకు తెలుసా? షోలో ఫేమస్ శ్రీదేవి, యాంకర్స్ లో ఫేమస్ మా రష్మి, జడ్జ్మెంట్ లో జడ్జి లో మా ఫేమస్ మా ఇంద్రజ గారు. అలాంటి ఫేమస్ షోకి వచ్చిన ఇవి కూడా ఖచ్చితంగా ఫేమస్ అయిపోతే రాసి పెట్టుకోండి. ఈ సాంగ్స్ ఫేమస్ అవడానికి కారణం కూడా మా మేడం జడ్జ్మెంట్ వల్లే. ఇంద్రజ గారు, అసలు మీ వరల్డ్ ఫేమస్ జడ్జిమెంట్ మీద పాటే రాసేసారు. ఇంకా దావత్ పర్ఫార్మెన్స్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ సండే ఎపిసోడ్ ని ఫెస్టివల్ ఎపిసోడ్ చేశారు మీరు. థ్యాంక్ యూ మేడం. సూపర్, చించి దుమ్ము దులిపి ఆరేశారు అంతే. సురేష్ గారు, మామూలుగా మీ సాంగ్ ట్రెండ్ అవ్వలేదండి, మిలియన్స్ దూసుకొని వెళ్ళిపోతుంది. అండ్ మీరు డూయట్ సాంగ్ కూడా చాలా బాగా పాడారు. సూపర్ అండి, సూపర్. నారాయణ గారు, మీరు ఆ డాన్స్ చేస్తూ పాడిన పాట అంటే ఓవరాల్ గా అండి ఇంత బాగా ఈ మధ్య మేము ఎంజాయ్ చేయలేదు. అంత సూపర్ పర్ఫార్మెన్స్ అందించేశారు. థ్యాంక్ యూ సో మచ్. మేము పాటలు పాడే విధానం అనేది ఒక ఎత్తు అయితే, మీరు మమ్మల్ని ఆస్వాదించి మీరు ఒక హైప్ ఇవ్వడం అనేది మా పల్లెటూరులో చాలా గ్రాండ్ గా చెప్పుకుంటారు మేడం. కానీ దీని అన్నిటికీ కారణం మేము పాడతాం, కానీ మాకు పాటలన్నిటికీ మ్యూజిక్ కంపోజ్ చేసిన అబ్బాయి ఎక్కడ ఉన్నాడు మేడం, జాన్ అని చెప్పేసి. ప్లీజ్ ఆయన్ని పిలవండి. అమ్మగారు, ఓకేనా పర్ఫార్మెన్స్? చాలా బాగుంది. ఎంజాయ్ చేశారా? చాలా ఎంజాయ్. హెయిర్ స్టైల్స్ అంతా బానే ఉన్నాయా? కర్ల్స్ పెట్టారు కదా, చాలా కష్టం అలా పెట్టడానికి. ఒక్క నిమిషం ప్రసాద్, మాడితే అమ్మ ఏంటి అందరు హెయిర్ స్టైల్ గురించి మాట్లాడుతుంది? అమ్మకి ఎందుకో అమ్మ డౌట్ వస్తుందిరా. సో ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరికి ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? Once again, thank you so much to the entire team.
సింగిల్ పేరెంట్ అనగానే డబుల్ రెస్పాన్సిబిలిటీ. ఇంటి పని, బయట పని, ఈ అన్ని పనులు చూసుకుంటూ ఇంత కష్టపడి వాళ్ళ పిల్లల్ని పెంచుతూ, అది కూడా ఒక్క రోజు ఎలాంటి కంప్లైంట్స్ ఇవ్వకుండా ప్రతి రోజు ప్రతి నిమిషం మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఈ స్థాయికి తెచ్చారు కదా. ఖచ్చితంగా ఆ సింగిల్ పేరెంట్స్ కి ఫెలిసిటేట్ చేయడం, వాళ్ళని అందరి ముందు ఆ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మా ప్రివిలేజ్. అండ్ అలాంటి ఒక సందర్భం ఈ రోజు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఫీల్స్ ఆనర్డ్ టు ఫెలిసిటేట్ ఆల్ ది సింగిల్ మదర్స్ అవుట్ హియర్. లెట్స్ స్టార్ట్ విత్ మహేశ్వరి ఆంటీ, ప్లీజ్ రండి. సో ఏమైనా మనసులో ఉన్న మాటలుంటే దిస్ ఇస్ ద స్పాట్, దిస్ ఇస్ ద టైం. చిన్నప్పటి నుంచి తెలిసి తెలియక రకరకాలుగా అమ్మని తెలిసి ఇబ్బంది పెట్టుండొచ్చు, తెలియక ఇబ్బంది పెట్టుండొచ్చు. సారీ అనేది కూడా యాక్చువల్ గా చాలా చిన్న మాట. ఫైనాన్షియల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్ లో. అమ్మ ఫైనాన్స్ విషయంలో నాకు లాస్ట్ ఒక 4-5 years బ్యాక్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఐ వాంట్ టు గ్రో, నేను ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి నాకు అనే ఉద్దేశంతో చేయడంలో లిటరలీ ఒక అన్ఇమాజినబుల్ అమౌంట్ అంటే నేను లాస్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ సంథింగ్ అరౌండ్ నాకు ఒక మిడిల్ క్లాస్ జీరో నుంచి వచ్చిన అమ్మాయికి ఒక 80 to 85 lakhs అనేది చాలా పెద్ద అమౌంట్. దానికైతే ఐఎమ్ రియలీ సారీ అమ్మా. అమ్మది బర్త్డే 50th బర్త్డే లేదా 51st బర్త్డే కి చేయాలనుకున్నాను అమ్మ, కానీ నా చేతిలో డబ్బులు లేవు. ఆ ఫంక్షన్ కి అమ్మ నీకు తెలీదు ఒక ఫామ్ హౌస్ బుక్ చేసి అమ్మకే తెలియకుండా వాళ్ళ పుట్టింటి వాళ్ళని పిలిచి చేయాలి అలా అనుకున్నా. అండ్ ఒక చిన్న గిఫ్ట్ అమ్మకి ఆ రోజు ఇవ్వాలి అనుకున్నా, అది ఎప్పుడు కుదరలేదు. అది నేను ఇవాళ స్టేజ్ మీద ఇవ్వాలనుకుంటున్నాను. డెఫినెట్లీ డెఫినెట్లీ. చాలా ఇష్టము గోల్డ్ కు వాచ్ పెట్టుకోవాలని నాకు చాలా కోరిక. మింటూ చాలా హ్యాపీ మింటూ. ఆంటీ అయితే ఫుల్ ఖుష్, ఆమెకి నచ్చిన గిఫ్ట్ వచ్చింది. ఆంటీ మీరేమైనా మహేశ్వరికి చెప్పాలనుకుంటున్నారా? చాలా హ్యాపీ. మా ఇలాగే అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటున్నా. అంటే ఇంక ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టుకోకుండా ఓన్లీ ఇన్వెస్ట్, అమ్మ ఒంటి మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి అంతే. అమ్మతో పాటుగా పిన్ని కూడా చాలా సపోర్టివ్ గా ఉండేవాళ్ళు. సో అమ్మ పిన్ని 2 కళ్ళలాగా నాకు. ఆంటీ 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 తీసుకొని వెళ్ళండి ఆంటీ. ఇన్వెస్ట్మెంట్ ఆంటీ, ఇన్వెస్ట్మెంట్. ఆల్ రైట్, నెక్స్ట్ మైథిలి అండ్ ఆంటీ ప్లీజ్ రండి.
థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ టుడే. అమ్మా ఐఎమ్ సారీ. తెలియని వయసులో తెలియకుండా తప్పులు చేసి ఇబ్బంది పెట్టాను. తెలిసి కూడా మెచ్యూరిటీ లేక కూడా కొన్ని విషయాల్లో చాలా ఇబ్బంది పెట్టాను. నాకు గురించి నాకు మా అమ్మకి తప్ప ఇంకొక మనిషి తెలియదు. మా అన్నయ్య గురించి మా అమ్మకి తప్ప నాకు కూడా తెలియదు. మా కష్టాన్ని అంత కడుపులో పెట్టుకుంటుంది, మమ్మల్ని అణువణువు కాపాడుతుంది. తెలియని తప్పులు తెలుసుకుంటాను, ఇంకెప్పుడు నేను కష్టపెట్టను. థ్యాంక్ యూ ఒక మాటలో చెప్పేది కాదు మ్యామ్. తను జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తను డిసైడ్ చేసుకోగలదు, అవసరం లేదు ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్ అని. కానీ ఆ టైంలో హస్బెండ్ పిల్లల అన్నప్పుడు షీ చోజ్ అస్. అంటే మేము పెద్దగా అయ్యాక తెలిసింది మా అమ్మ మా కోసం తన ఫ్యామిలీకి ఎంత దూరం అయిపోయారు అని చెప్పి. నాకు ఒక డాన్స్ నేర్పించడం కోసమే మా అమ్మ హైదరాబాద్ వచ్చింది. మా కోసం ఫ్యామిలీని వదిలేసి వచ్చిందని చెప్పి ఒక 10 years నోబడి కేమ్ ఫార్వర్డ్ మా అమ్మనైనా మమ్మల్నైనా చూడటానికి. ఆ టైంలో తను లారెన్స్ మాస్టర్ దగ్గర నేను డాన్స్ నేర్చుకుంటుంటే డాన్సర్ కార్డ్ ఇప్పిస్తే మా మమ్మీ డాన్సర్గా కూడా వర్క్ చేశారు. ఎలా పెంచింది పిల్లల్ని అని అనరు మ్యామ్, ఎంత బాగా పెంచింది పిల్లల్ని అని అంటారు. సో వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ హర్ యాజ్ అవర్ మదర్. నేను మా అన్న ఈరోజు కష్టపడగలుగుతున్నాం అంటే ఆవిడ భుజాల మీద మమ్మల్ని నిలబెట్టి ఆవిడ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి మమ్మల్ని ఈరోజు ఇక్కడ నిలబెట్టారు. దిస్ ఈజ్ నాట్ అవర్ సక్సెస్, దిస్ ఈజ్ హర్ సాక్రిఫైస్. అమ్మా నీ మాట నా వేదం, అమ్మా నువ్వే నా ప్రాణం. చిన్న గిఫ్ట్ మా చాలా ఇయర్స్ అయిపోయి నావి ఏ జన్మలో ఏ పుణ్యమో కొడుకై నీకే పుట్టానమ్మా. మా మమ్మీ బర్త్డే ఉంది మ్యామ్ 1 week లో. సో వీ వాంటెడ్ టు గిఫ్ట్ దిస్ ఆన్ హర్ బర్త్డే సో దట్ ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి తను అని చెప్పి. కానీ మా మమ్మీ బర్త్డే కన్నా ఐ ఫెల్ దిస్ ఇస్ మోర్ స్పెషల్ ఫర్ మీ. ఈ స్టేజ్ ఇంకా స్పెషల్, ఇంతమంది మధ్యలో నేను షేర్ చేసుకోవడం. సో మా బ్రదర్ మా వెనకాల నుండి తీసుకొచ్చారు. సో అట్లీస్ట్ మేము ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యాము. తను మళ్ళీ తన ప్యాషన్ స్టార్ట్ చేసుకోగలరు అని మాకు నమ్మకం ఉందని ఈరోజు వీ వాంటెడ్ టు గిఫ్ట్ దిస్ ఆన్ దిస్ స్టేజ్. హిస్ ప్రభు, ఇట్ వుడెంట్ హ్యాపెన్ వితౌట్ హిమ్. నా ఆలోచన, తన కష్టం, మా ఇద్దరం లేకపోతే ఇది చేయలేకపోయేవాళ్ళం. అఫ్ కోర్స్ ఆంటీ టోటల్ గా ఓవర్వెల్మ్డ్ అయ్యారు. మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. నాకు వాళ్ళు థ్యాంక్స్ చెప్పే కన్నా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తేనే నేను వాళ్ళని అంత బాగా పెంచగలిగాను. ఇప్పుడు ఇంత ఓపెన్గా స్టేజ్ మీద చెప్పగలుగుతున్నాం. కానీ ఒకప్పుడు సింగిల్ పేరెంట్ అని చెప్పడం కూడా చాలా ప్రాబ్లంగా ఉండేది. బయట చాలా కొంచెం చులకనగా అనుకునేవాళ్ళు, హస్బెండ్ పక్కన లేకపోవటం అనేది. మా భర్తకి ఏదో మేము బతుకుతున్నా కూడా ఏదో ఒకటి బ్యాక్ మాట్లాడాలి అనుకునేవాళ్ళు. మైథిలికి సారీ చెప్పాలంటే నేను తనకు ఒక విషయంలో సారీ చెప్పాలి. అంటే అందరి మదరు పిల్లలు బాగా ప్రేమిస్తూ ఉంటారు.
అట్లా ముద్దు కూడా చేయలేదు వీళ్ళని ఎప్పుడు అమ్మ నన్ను బాగా ప్రేమగా దగ్గర తీసుకెళ్ళి ఎవరన్నా ప్రేమిస్తుంటే నా మొహంలో మొహిలా పెట్టి చూసేది నన్ను. నేను ఎక్కడ ప్రేమిస్తే మళ్ళీ ఎక్కువ గారాబం అయిపోతుందని వాళ్ళని ఎక్కువ ప్రేమించేదాన్ని కాదు. సారీ మైథిలి, నిన్ను ఎప్పుడు బాగా దగ్గర తీసుకొని సో మచ్. బాధగా ఉన్నా కూడా నా లైఫ్ టైం మెమరీని ఇచ్చినందుకు మళ్ళీ వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరినీ గౌరవించడం అనేది మా బాధ్యత అండి. లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ. అండ్ మీరు చేసింది ఏ తప్పు కాదు. ఆ టైంలో మీకు ఏది కరెక్ట్ అనిపించిందో అదే చేశారు. అండ్ దానివల్లే ఈరోజు మేమందరూ ఈ స్థాయికి వచ్చాము. సో థ్యాంక్ యూ సో మచ్. సింగిల్ పేరెంట్ అనగానే డబుల్ రెస్పాన్సిబిలిటీ. సో ఆంటీ మీరు చేసింది ఏ తప్పు కాదు. మీరు కూడా మనిషి అండ్ మీరు కూడా ఫస్ట్ టైం పేరెంట్. సో ఇట్స్ ఆల్ రైట్. ఆంటీ ఇప్పుడు మా కోసం ప్లే చేయగలుగుతారా? అంటే ఐ నో చాలా లాంగ్, ఆల్మోస్ట్ 10 years గ్యాప్ వచ్చింది. ట్రై చేస్తారా? ఓకే. ఏదో 10 years గ్యాప్ వచ్చింది కాబట్టి చిన్న డెమో చూపించారు, కానీ ఒక మంచి ప్రొఫెషనల్ పర్ఫార్మెన్స్ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. యా డన్ మైథిలి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఎస్ నెక్స్ట్ స్వాతి పాప ఆంటీ ప్లీజ్ రండి. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. ఐ థింక్ ఫస్ట్ ఆంటీ మాట్లాడాలి. చాలా మంచి పిల్ల, చిన్నప్పటి నుంచి కష్టపడినందుకు చాలా అవకాశాలు చూసింది. ఇంకా అలాగా కొంచెం మంచిగా ఇంప్రూవ్ అయ్యింది. మాది లవ్ మ్యారేజ్. చిన్నప్పుడే ఈ పాప 7 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన కొంచెం డ్రింక్ చేసి ఇవ్వడు. ఎందుకో ఆయనకి నాకు సెట్ అవ్వలేదు. ఆయన దూరం అయ్యారు. అలాగే పెంచుకొని 7 సంవత్సరాల నుంచి పెంచుకొని HMTలో డ్యూటీ చేసుకొని మా నాన్నలకు కొంచెం ఆస్తుంది. ఆ ఆస్తులను కొన్ని గొడవలు వచ్చాయి మాకు. మా అక్కలందరూ నేనే అమ్మనివ్వట్లేనని వాళ్ళు. నేనేమన్నానంటే నాన్న అమ్మ చాలా కష్టపడి ఈ ఆస్తి మించారు, మనం ఈ రోజు అమ్ముకుంటే రేపు పొద్దున మన పిల్లలకి ఏమీ ఉండదు కదా, రోజు అమ్మిస్తే రేపు ఈ టైం కల్లా ఖర్చు పెట్టేస్తాం. ఏవో ఒక బట్టలనో, ఏదో ఒక మాల్ అనో, ఏదో ఒక స్టోరీ, ఏదో ఒక సినిమా కానీ వెళ్ళి జల్సా చేసేస్తాం. అవే డబ్బులు కానీ మన పిల్లలకు ఉంటే ఏ రోజుకైనా బాగుపడతారు అక్క అని అంటే, నువ్వే అమ్మనివ్వట్లేవే నాన్న ఆస్తి, నువ్వే అమ్మనివ్వట్లేదు అని చాలా మంది నా మీద ఆరిపోసుకున్నారమ్మా. అంటే ఆస్తి ఉన్నా కూడా అప్పుడు జరిగిన గొడవల వల్ల ఏ ఆస్తి వద్దు అని చెప్పి ఫ్యామిలీ అందరికి దూరంగా తీసుకొచ్చేసాను. వెరీ స్టార్టింగ్ అందరితో ఉండేవాళ్ళం, బట్ పాస్ట్ 17 years నుంచి మేము చాలా ఇండివిజువల్ ఉంటున్నాం. ఏ రిలేషన్స్ లేవు, ఎటువంటి ఫ్యామిలీకి నేను వెళ్ళను ఫంక్షన్స్ కి. సో ఎప్పుడైతే నేను షోస్ చేయడం కానీ టీవీలో కనిపించడం కానీ స్టార్ట్ అయిందో చాలా కామెంటరీస్ వచ్చాయి. నేను ఫంక్షన్ కి వెళ్ళను కానీ కొన్ని కారణాల వల్ల మమ్మీ వెళ్తారు, సో మీ అమ్మాయి అలా ఇలా అని చాలా వచ్చినప్పుడు ఎవ్రీ టైం మా ఇద్దరికి చాలా ఇష్యూస్ జరుగుతుంటాయి.
ఈ రోజు నేను తనకిచ్చే గిఫ్ట్ అందరి ముందు. తనని ఎప్పుడు కూడా కోప్పడను, అలా నేను కొట్టుకోవడం చెయ్యను. ఎందుకంటే నేను కొట్టుకుంటే తను ఎంత ఏడ్చిందో నాకు తెలుసు. కళ్ళు మొత్తం ఇదే. 500 బట్టలు కొంటే ఈమెకు 3000 రూపాయల బట్టలు అడిగేది. అయినా కూడా నేను కాదనేదాన్ని కాను. నా పిల్లల కన్నా నాకు ఇంకెవరు అనేసుకొని ఇచ్చేదాన్ని. అయినా కూడా కోపం ఎక్కువ. ఈ రోజు ఆమె కష్టపడి ఎంత తీసుకొచ్చి నా చేతులు పెడుతుంది. నాకు ఒక గిఫ్టే అనుకోవాలమ్మా. చాలా 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 మంచి మమ్మీ మీరు. నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నా. ఎక్కడికి వెళ్ళినా సరే మీ అమ్మాయికి పెళ్లి చేయవా అది చేయవా అంటుంటారు. పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఈవిడ ఎవరు చూసుకుంటారని చెప్పి నాకు 100% భయం ఉంది. కానీ ఈ స్టేజ్ మీద చెప్తున్నా, పెళ్లి చేసుకోవాలని తినకు మాట ఇచ్చినప్పుడు అప్పటి నుంచి తిను చాలా డిస్టర్బ్ అయిపోయారు పర్సనల్ గా. ఈమె చేసుకోదేమో, ఇలా ఒంటరిగా ఉంటదేమో. కానీ తనకి నేను ఈ రోజు ఇచ్చే గిఫ్ట్ నేను డెఫినెట్ గా పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుందంటే ఆయన మీద కోపడతా, నీ మీద పడుతుంది. ఇంకా ఆయన మీద కోపమైనా కూడా నాకేగా ఇబ్బంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు దాకా కూతురులే వాళ్ళ సింగిల్ పేరెంట్ కి ప్రేమ చూపించారు. నౌ ఇట్స్ టైం ఫర్ అ కొడుకు. మహేష్ గారు, ఆంటీ రండి. అమ్మా నీ మాట నా వేదం, అమ్మా నువ్వే నా ప్రాణం, అమ్మా నీ ప్రేమే ఇతిహాసం, చేస్తా ఏదైనా నీ కోసం, నువ్వే నా తొలినేస్తం, నువ్వే నా సర్వస్వం, ఎప్పుడైనా నీ ఒడిలో పసివాణమ్మా. మనం ప్రపంచంలో ఎవరి మీద కోప్పడ్డా వాళ్ళందరూ మనకు శత్రువులు అయిపోతారు, ఒక అమ్మ తప్ప. మనం కూడా ఎందుకు అమ్మ మీద కోప్పడతాం అంటే, అమ్మ అనేది పెద్ద రియాక్ట్ అవుతుంది కాబట్టి, అమాయకురాలు కాబట్టి. మా అమ్మ చాలా మంచి లైఫ్ లీడ్ చేసింది వాళ్ళ అమ్మాళ్ళ ఇంటి దగ్గర. అమ్మమ్మ తాతయ్య చాలా బాగా చూసేవాడు. ఇక్కడికి వచ్చేసరికి చాలా ఆకలిగా చాలా ఇబ్బంది ఉండేది. మాకు ఇబ్బంది ఉంటే మా నాన్నగారికి ఏమో ఫిట్స్ క్యాపిటల్ 200 అని ఒక టాబ్లెట్ ఉండేది. 12 రూపీస్ జస్ట్ ఒక 6 టాబ్లెట్లు కొనుక్కోవడానికి కూడా చాలా నరకం అనిపించేవాళ్ళు మేము ఆ 12 రూపాయలు దానికి. పెద్ద ఇబ్బందుల్లో ఉన్నా గానీ కారంగానే చూసేది. ఎందుకంటే ఈ డోక్రా మహిళల్లో పాపం ప్రతి నెల వంటలు ఉండి పిల్లలకి ఆ వచ్చిన డబ్బులతో మనం చూస్తూ ఉండేది. ఆ ఫుడ్ ఎక్కువ తింటూ ఉండేవాళ్ళం. నాకు ఒకటే అనిపించింది, ఈ శంకరగొత్తం మంగళపల్లి బాలమురళీ కృష్ణ గారు పుట్టారు ఆ ఊర్లో. అదే ఊర్లో పుట్టాను నేను. ఆ శంకరగొత్తం అనే ఊర్లో ఈ తాటగిల్లో మనం బతుకుతున్నాం. ఏదో రోజు నాడు నేను సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత అదే ఊర్లో ఇల్లు కట్టాలి అనుకున్నాను. నేను అదే ఊర్లో మా అమ్మ కోసం ఇల్లు కట్టా. నన్ను ఒక అబ్బాయి అన్నాడు, నువ్వు రంగస్థలంలో ఆ నైట్ సీన్ ఎందుకు బాగా చేసావు అంటే ఎందుకంటే ఒక మనిషి చనిపోయినప్పుడు నీ కళ్ళ ముందు ఎలా అయితే ఇది అవుతుందో అలా నువ్వు చేయగలిగావు అంటే, నిజంగా మా నాన్న చనిపోయిన ఎక్స్ప్రెషన్ నాకు అక్కడ కనపడ్డది. మా అమ్మ నాన్న విషయంలో చాలా మంచి చేశారు. నాకు మంచి జరిగింది. ఎవరికి అన్యాయం చేయకుండా బతకడమే జీవితం కాబట్టి ధర్మంగా బతకడం అంతే, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. మనం ఎంతకాలం ఉంటామో తెలియదు. 80 ఏళ్ళు ఉంటాం, 90 ఏళ్ళు ఉంటాం, పోతాం. కానీ చరిత్రలో నిలబడిపోయి ఇది ఏదైతే ఉందో ఈ టీవీ గానీ సినిమా గానీ మనం ఉన్నా లేకపోయినా ఆ చరిత్ర తర్వాత మనం చూసుకోవచ్చు. అందుకనే మా అమ్మని చరిత్రలో కనబడేలా చెయ్యాలి, ఎన్ని రోజులకైనా చూసుకోవడానికి ఉంటదని చెప్పి నేను తీసుకొచ్చాను. మీ కొడుకు గురించి 2 మంచి మాటలు, లేకపోతే తిట్టాలనుకుంటే తిట్టేయండి, ఏదో ఒకటి. ఎప్పుడు తిట్టనండి, నా కొడుకుని ఎప్పుడు కష్టపడి పైకి వచ్చాడండి, ఎప్పుడు ఏమన్నాండి. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనలీ మా పంచ్ ప్రసాద్ గారు. బేసిక్ గా ఈ రోజు నేను చాలా ఫీల్ అవుతున్నానండి. ఇక్కడ మా అమ్మ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. కొన్ని కారణాల వల్ల మా అమ్మగారిని తీసుకురాలేకపోయాను, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. జస్ట్ తన నా ఫ్రెండ్ కంటెంట్ కోసం తీసుకొచ్చాను. నేను మా అమ్మకి థ్యాంక్స్ చెప్పుకోవాలి నాకు ఈ జన్మని ఇచ్చినందుకు. సాధారణంగా బాధపడి నేను మా అమ్మ విషయంలో నాకు ఎందుకో తెలియకుండా ఫీల్ అయిపోతుంటా నేను. మా అమ్మ చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోతే మా అక్కని గాని నన్ను గాని ఏ రోజు మా నాన్న ఎప్పుడు నాకు గుర్తు రాకుండా పెంచింది మా అమ్మ. మా మామయ్యలు మా తాతయ్య మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను.
మా అమ్మ విషయంలో ఏ బాధ ఉండదండి. ఎందుకంటే నిన్న లేకపోయినా మా అమ్మని బాగా చూసుకునేది నా భార్య ఉంది, ఆ నమ్మకం నాకు ఉంది. ఈ ఫ్యామిలీ లేకపోతే నేను ఎప్పుడూ అయిపోయాడిని. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ బావా. నాకు ఈ జన్మనిచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. ఇంకో జన్మలుంటే నీకు కొడుకుగా పుట్టాలనేది నా కోరిక. నీకు ఇష్టం లేకపోయినా నీ కొడుకు పుడతాను. మా అమ్మకి నేను సారీ చెప్పనండి. మా అమ్మకి ఏం కావాలని చేశాను అని నేను ఫీల్ అవుతుంటాను. ఐ లవ్ యూ అమ్మా, అంతే. ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది. మీకు కూడా మీ మమ్మీ డాడీతో ఎమోషనల్ కనెక్ట్ ఉందా కాదా? ఉంది కదా. ఇక్కడ ఉన్న సింగిల్ పేరెంట్స్ పడే కష్టాలు మాటల రూపంలో విన్నాం. ఇప్పుడు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ లో చూడబోతున్నాం. సో మా ఆర్టిస్ట్ ఉంది కదా మహేశ్వరి, ఒక మంచి ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో ఆమె రెడీగా ఉంది. ఓకే, మిమ్మల్ని నమ్ముతున్నా అయితే. ఆల్రైట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడియన్స్ లో మహేశ్వరి ఒక మంచి ఎమోషనల్ యాక్ట్ తో రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ హర్ అండ్ లెట్స్ ఎంజాయ్ ద పర్ఫార్మెన్స్. శిరీష, ఎన్నిసార్లు చెప్పాను నీకు అబ్బాయితో తిరగొద్దని? నీకు ఇలా కాదే ఏమే, దీనికి మన పెళ్లి సంబంధం వచ్చింది కదా, వాళ్ళు కబురు పెట్టు. దీనికి పెళ్లి చేస్తే పీడ విరగడవుతుంది. హలో సాయి, నాకు చాలా భయంగా ఉంది సాయి. మా నాన్న వాళ్ళు నాకు రేపే పెళ్లి చేస్తానంటున్నారు. మనం ఎక్కడికన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం సాయి. అమ్మో పెళ్ళా? ఇప్పటికిప్పుడు సడన్ గా అంటే? నువ్వేం టెన్షన్ పడకు సాయి, అంతా నేను చూసుకుంటాను. సరే అయితే రేపు మార్నింగ్ 4 o'clock రైల్వే స్టేషన్కి వచ్చేసి. శిరీష, డబ్బులు తీసుకొచ్చావా? సాయి, నీకోసం అమ్మ వాళ్ళని వదిలేసి మరీ వచ్చాను సాయి. నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే మా అమ్మ వాళ్ళు చంపేస్తారు సాయి. నన్ను బాగా చూసుకుంటావు కదా? హా బుజ్జి, నేను బాగా చూసుకుంటాను. సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఫుడ్ తీసుకొస్తా. వీడేంటి ఇంకా రావట్లేడు? Calling is either switched off or not reachable at the moment. కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేడు. హలో పవిత్ర, వీడు నన్ను మోసం చేశాడే. నన్ను ఇక్కడే రైల్వే స్టేషన్ లో వదిలేసి వెళ్ళిపోయాడే. నాకేం చేయాలో అర్థం కావట్లేదే. నువ్వేం కంగారు పడకే, నేను వస్తున్నా. నాగు శిరీష, ఈ టైంలో ఇక్కడ ఉండడం బాగోదే, ఇంటికి వెళ్దాం పదా. నువ్వు అక్కడే ఆగు, మా ఇంటి పరువు మొత్తం తీసావు కదే. నువ్వు ఇంట్లో అడుగు పెట్టాలంటే నీ కడుపులో ఉన్న దరిద్రాన్ని బయటనే తీయించుకోనరా. నాకు ఇంకా చావు తప్ప వేరే దారి లేదు. అమ్మా, నేను బయటికి రాకుండా ముందే నువ్వు నన్ను చంపేయాలనుకుంటున్నావా? నన్ను బుద్ధగించాలని లేదా నీకు? ప్లీజ్ అమ్మా, నన్ను చంపకమ్మా. నేను చేసిన తప్పు చెరిగిపోయేనా? జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది. మమతకే తగనని తొలిసారి తెలిసింది. నేను చేసిన తప్పుకి నా బిడ్డను ఎందుకు బలి చేయాలి? నా బిడ్డ కోసం బతకాలి, బతికి తీరాలి. హాయ్ సార్. హాయ్, మీరేనా? పవిత్ర చెప్పింది మీ ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడంట కదా.
ఏం బాధపడకలే, నేను నిన్ను బాగా చూసుకుంటాను. ఛీ, ఎలా కనపడుతున్నాను రా మీకు? మొగుళ్ళేని ఆడది అంటే ప్రతి ఒక్కనికి అలచే కదా. కంగ్రాట్స్ అండి, మీకు పాప పుట్టింది. పాప పుట్టిందా? ఎవరికి పుట్టిందో ఏంటో. ఇంతకీ తండ్రి ఎవరో మరి? పవిత్ర, నా కూతుర్ని పోషించాలంటే నా దగ్గర ఒక్క రూపాయి లేదే. ఏదైనా చిన్న పని ఉంటే చూస్తావా అని. నువ్వేమనుకోకపోతే మా పక్కింట్లో పని మనిషి కావాలంటనే, నువ్వు చేయగలవా మరి? ఏ పనైనా పర్వాలేదే, నా బిడ్డను పోషించుకోవడమే నాకు ముఖ్యం. శిరీష, గిన్నెలు చాలా ఉన్నాయి, త్వరగా తోమేసేయ్. అన్ని నాకు మా అమ్మే. ఐ లవ్ మై మామ్. అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా, అందరికి నాన్నున్నారు, మరి మా నాన్న ఎప్పుడు వస్తారమ్మా? రేయ్, నాన్న లేడంట్రా. ఏరా మామా, నువ్వు అవుతావా నాన్న? హాయ్ మమ్మీ. హాయ్ తల్లి, స్కూల్ టైం అయిపోయిందా? ఏంటే మహి, మీ అమ్మ రోడ్డు మీద పనిచేస్తుందా? మీలాంటి పూర్ పీపుల్స్ తో ఫ్రెండ్షిప్ చేయటం నాకు చాలా సిగ్గుగా ఉందే బాబు. మహి, రోడ్డు మీద ఎప్పుడైనా నేను కనబడితే నేనే మీ మమ్మీనని ఎవరికి చెప్పమాకు తల్లి. నీ ఫ్రెండ్స్ ముందు నువ్వు చులకనవ్వడం నాకు ఇష్టం లేదు తల్లి. ఓ అమ్మా, నువ్వే అలా అంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వెంత మంచిదానివో నాకు తెలుసమ్మా. వాళ్ళకేం తెలుసు చెప్పు? నువ్వెంత కష్టపడి నన్ను పెంచావో నాకు తెలుసమ్మా. ఇంకెప్పుడు అలా అనకమ్మా. మహి, నువ్వు పెద్దయ్యాక మంచి డాక్టర్ అయ్యి అందరికి సహాయం చేయాలి తల్లి. ఇదే నా కోరిక తల్లి. నా కోరిక తీరుస్తావు కదూ? ఖచ్చితంగా తీరుస్తానమ్మా. ఈ సంవత్సరం మన ఇన్స్టిట్యూట్ నుండి డాక్టరేట్ సంపాదించిన మన గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ మహేశ్వరి గారిని స్టేజ్ మీదకు ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. కంగ్రాచులేషన్స్ డాక్టర్ మహేశ్వరి గారు. మహి, నువ్వు పెద్దయ్యాక మంచి డాక్టర్ అయ్యి అందరికి సహాయం చేయాలి తల్లి. అమ్మా, ఎక్కడున్నావు? నీకు ఒక సర్ప్రైజ్. అమ్మా, ఇప్పటి వరకు మనం పడిన కష్టాలు ఇంకా మనకు ఉండవమ్మా. మనం హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకంటే నేను డాక్టర్ అయిపోయానమ్మా. ఒకరి వల్ల నేను కార్చిన కన్నీరు, ఈ సమాజంలో నీ కోసం ఎదుర్కొన్న వేదన, నా కోసం కన్న కలని నిజం చేయడానికి నువ్వు పడ్డ కష్టం నిజం చేసావు తల్లి. అమ్మా, 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 అమ్మా.
దేవుడు మనల్ని ఈ భూమి మీద పుట్టిస్తాడు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల మనల్ని సింగిల్ పేరెంట్ కి పరిమితం చేసేస్తాడు. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి సంపాదిస్తూ పిల్లల్ని పోషించడమే కష్టమవుతున్న ఈ కాలంలో సింగిల్ పేరెంట్ గా ఉంటూ ఎన్నో కష్టాలను, అవమానాలను భరిస్తూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ప్రతి సింగిల్ పేరెంట్ కి ఈ పెర్ఫార్మెన్స్ అంకితం. ఇంద్రజ గారు, డెఫినెట్ గా ఈ పర్ఫార్మెన్స్ గురించి మీరు ఖచ్చితంగా ఎక్కడొచ్చే మాట్లాడాలి. చెప్పాల్సిందంతా సాంగ్ లోనే చెప్పేశారు. ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, విడిపోవాలని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు, సింగిల్ పేరెంట్ గా అవ్వాలని ఎవరు పిల్లల్ని కనరు. ఏదో సందర్భవశాత్తన అలా జరిగిపోతే వాళ్ళని చులకనగా చూడడం, చిన్న చూపు, సూటిపోటి మాటలతో వాళ్ళని ఇంకా గాయపరచడం, ఇవన్నీ అస్సలు మానవత్వమే కాదండి. ముందు మనం మనుషులుగా ఎదగాలి, ఆ తర్వాత జీవితంలో ఎదగడం. సో ప్లీజ్ లెట్ అస్ గ్రో. అంటే తల్లి, తండ్రి, గురు, దైవం అంటారు కదా, సింగిల్ పేరెంట్ లో వీళ్ళందరూ ఉంటారు. ప్లీజ్ కాస్త గౌరవంగా వాళ్ళని నడిపిద్దాం, కాస్త వాళ్ళ మీద మానవత్వంతో కొంచెం మర్యాదగా వాళ్ళని డీల్ చేద్దాం. ఇది ఒక్క రిక్వెస్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను. మహేశ్వరి, ఏడిపించేసావురా అందరినీ. సుదర్శన్ మాస్టర్, మీ మీద రెస్పెక్ట్ పెరిగిపోయింది ఈ పర్ఫార్మెన్స్ తర్వాత. హ్యాట్స్ ఆఫ్, సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ మ్యామ్, థ్యాంక్ యూ. మరి రామ్ ప్రసాద్ గారు, మదర్ అనే ఎమోషన్ ఎప్పుడు తీసుకున్న శ్రీదేవిలో మామూలుగా ఏడిపించరు, సుదర్శన్ మళ్ళీ ఏడిపించావు. అంటే చాలా సార్లు చూసాం, మళ్ళీ తెలియకుంటే ఎమోషన్ బాగా అందరం ప్రతి ఒక్కరు ఏడుస్తూనే ఉన్నాం. హ్యాట్స్ ఆఫ్. సో సింగిల్ పేరెంట్ గా ఉన్న మగాళ్ళకి కూడా ఈ చేసిన సాంగ్ అంకితమే. ప్లీజ్ మీ పేరెంట్స్ ని బాగా చూసుకోవడం అనేది ఈజ్ ఆల్సో అ పర్పస్ ఆఫ్ లైఫ్. సో అండ్ ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ పర్పస్. వాళ్ళని ప్లీజ్ ఆ రెస్పాన్సిబిలిటీని మీరు చిన్న రెస్పాన్సిబిలిటీ అనుకోకండి, వాళ్ళు ఉంటేనే మేము ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మై రామ్ ప్రసాద్ గారు, ఇంకా కూడా మీరు ఆస్తి కోసమే అని చూస్తున్నారా? అంటే ఏం సపోర్ట్ లేకుండా సింగిల్ పేరెంట్ గా ఉండే అంత సాధించినప్పుడు నేను కూడా ఓన్ గా కష్టపడి సంపాదించుకుంటాను, నాకేం ఆస్తి వద్దు. చూసారు కదా మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్, మా సింగిల్ పేరెంట్స్ కోసం స్పెషల్ గా డెడికేట్ చేసిన ఎపిసోడ్ ఇదండి. అండ్ ఐ హోప్ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు కూడా మీ పేరెంట్స్ ని గట్టిగా ఇట్లా హగ్ చేసుకొని సారీ గాని థ్యాంక్ యూ గాని చెప్పుకుంటారు. అండ్ మేము కూడా మీ అందరితో మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాము విత్ న్యూ అండ్ అమేజింగ్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వీక్ కలుద్దాం. టేక్ కేర్, బై బై, హావ్ అ హ్యాపీ సండే.